ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో శ్రీ విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ జిల్లా సాయి మహేశ్వర శ్రీచక్ర మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. ఖమ్మంలో కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్ సారథ్యంలో జోరుగా సాగుతున్న ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా శ్రీ సీతారామ మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. రంగారెడ్డి జిల్లా చిత్తూరు జిల్లా పాఠశాలల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఏలూరు పట్టణంలో 108 మండల ధ్యాన యజ్ఞ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ జిల్లా విశ్వనాథపురం సాయి మహేశ్వర శ్రీచక్ర మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను పొదిలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన మందిర వ్యవస్థాపకులు మాస్టర్స్ రామారావు వెంకటలక్ష్మి సారథ్యంలో హిమాలయ యోగి శ్రీ కట్టా కళాధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా మాస్టర్స్ వాణి, పొదిలి పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీనివాసరావు, భరత్, అల్లూరయ్య, సంజీవయ్య, విశ్వనాథ్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో అతిథుల సందేశాలు మరియు సామూహిక ధ్యానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా ధ్యాన మిత్రులు హాజరయ్యారు. కాకినాడలోని శ్రీ విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ వేడుకలను కాకినాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ధ్యాన మందిరం వ్యవస్థాపకులు కాకినాడ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ స్వర్ణ మరియు శ్రీనివాస్ దంపతుల సారథ్యంలో బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి విచ్చేసి ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఎందుకంటే ఇలా పెట్టుకోకూడదు కదా, నాకేస్తే పోలే, వీళ్ళ కుక్కల్లాగా కోతిల్లాగా బూతులు ఎత్తు లేవు, అలా ఎత్తుగా ఉంటే నాకే వచ్చు. వీళ్ళు తిన ముక్కు కంటే బూతు లోన ఉంటారు కాబట్టి ముక్కులోకి కళ్ళలోకి వెళ్ళిపోయి మండిపోయి కడుపు నిండా తినలాక కళ్ళ నీళ్ళు కాచుకోసి వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు ఏమని అంటే, నేనే బాగుపడాలి అనుకునే వాడికి స్వార్థం, నేను తినకపోయినా నా పక్కవాడు తింటే బాగుండు అని వాళ్ళ నోట్లో వాళ్ళు పెట్టారు చూడండి దేవతలు, అది నిస్వార్థం. ఖమ్మం పట్టణంలో ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని ఖమ్మం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్చి 31 కొత్తగూడెంలో జరిగే మెగా మహాకరుణ శాకాహార ర్యాలీకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంచారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ పార్టీ నేషనల్ సెక్రటరీ ఆనంద్ ప్రసాద్, ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు శైలజ మాట్లాడుతూ బ్రహ్మర్షి పత్రిజీ ఆశయం అహింసాయుత భూమాత సాక్షాత్కారానికై జరిగే శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మరియు ఖమ్మం పిరమిడ్ మాస్టర్స్ చలో కొత్తగూడెం అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి అద్భుతంగా మనము పత్రిజీ గారి ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఒకే ఒక కోరిక, ఒకే ఒక కళ, ఒకే ఒక ముఖ్య ఉద్దేశం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే పత్రిజీ గారి ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగా పోయిన సంవత్సరం ఖమ్మం నుంచి స్టార్ట్ చేసుకుని 11 ర్యాలీలు చేసుకున్నాం. ఇప్పుడు 2024లో మరి ఫస్ట్ ర్యాలీ సిద్దిపేట, రెండోది వనపర్తి, మూడవది కొత్తగూడెం ఇచ్చారు. మరి నేషనల్ ర్యాలీ ఇది మహాకరుణ శాకాహార ర్యాలీ కాబట్టి అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. ఖమ్మం, కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం జిల్లా పిరమిడ్ మాస్టర్స్ సేవాదళు హైదరాబాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా శాకాహార ర్యాలీకి అందరూ కూడా మరి పిరమిడ్ మాస్టర్స్, ధ్యానులు, శ్రేయోభిలాషులు, సంఘ సంస్కర్తలు, జంతు ప్రేమికులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రకాశం జిల్లా ఈతముక్కల పద్మశాలీయ కాలనీ శ్రీ సీతారామ మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ రవితేజ, సుధీర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా గ్రామస్తులు మరియు ధ్యానులు పాల్గొన్నారు. ఏ మంత్రము వద్దు, ఏ తంత్రము వద్దు, అన్నీ మనలోనే ఉన్నాయి. సమస్త ప్రకృతి మనలోనే ఉన్నది. ఏ పని చేస్తున్నా
ధ్యాన స్థితిలో ఉండటమే మోక్షం. గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర కాలనీ సాయిబాబా గుడిలో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను గుంటూరు పిఎస్ఎస్ఎం సేవాదళ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 3 రోజుల స్పిరిచువల్ టాబ్లెట్స్ మొదటి రోజులో భాగంగా మాస్టర్ చంద్రావతి 12 టాబ్లెట్స్ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, ఒంగోలు, కావలి పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళం కూడా మనకున్న అనారోగ్యాన్ని బట్టి. మంచం పైన కింద లేదండి, పైన పెట్టాలి. పైన ఉంది కదా ఎనర్జీ వచ్చేది మనకి. పైన ఒక కట్టుకోండి, 2x2 కట్టుకోవచ్చు. అలా పిరమిడ్ ఎంతో అద్భుతమైన ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు బెడ్రీడన్ పేషెంట్లకు కూడా మేము పిరమిడ్ ఎంతో మందికి ప్రిఫర్ చేస్తుంటాం. ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం, అలాగే నీళ్లు తాగడం. బెడ్ రీడన్ వాళ్ళకైతే పత్రి సార్ ఆడియోస్, జీకే సార్ ఆడియోస్, మరి ఒక చెట్లు పెట్టుకోవడం, గ్రీన్ కర్టన్స్, హాస్పిటల్లో గ్రీన్ కర్టన్స్ వేస్తారు కదా, అలా గ్రీన్ కర్టన్స్ వేయటం. మరి పాసామని ఉండకూడదు. 10 ఎనర్జీ సపోర్ట్స్ అంటారు. రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం కేజీబీవీ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం మైనాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్పిరిచువల్ సైన్స్ మరియు అంతర్గత ప్రవర్తన అను అంశంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు భగవద్గీత, ధ్యాన విద్యార్థి పుస్తకాలు మరియు పిరమిడ్ క్యాప్స్ ను పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు బీసీ బాయ్స్ హాస్టల్, మోడల్ స్కూల్స్ లో ధ్యాన శిక్షణ తరగతులను చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా పిరమిడ్ మాస్టర్స్ రవిరాజ్, గాయత్రి, నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన, శాకాహార విశిష్టతను వివరించి ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ అలివేలమ్మ విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ మాయనిధి మనలో తొలగి ఈ యొక్క పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపాన్ని మనం దర్శించగలం. గురుముఖమున విద్య గైకున్న భావము జ్ఞానం. దానికి గురువు లేకుంటే గుడ్డి విద్య అంటారు. కానీ గురువు అనే వాళ్ళ దగ్గర చేరి గురు చెంత చేరి గురు సేవ చేసి, గురు చెంత చేరి గురు సేవ చేసి, గురు దీక్షలందవోయి నీవు గురు దీక్షలందవోయి, గురు దీక్షలంది గుణరహితమై పరబయలుగనవోయి నీవు పరబయలుగనవోయి. ఈనాటి జన్మ ఈనాటి బ్రతుకు ఏ నాటికేమౌనో, బ్రతుకే నాటికే మౌనం. సెకండ్లో ఉంది లోపల పోయి గడ్డకు వచ్చేదే నిజమైంది. ఏంటది ఏంటది పోయి గడ్డకు వస్తుంది, ఆడుతుంది. ఆడి నువ్వు ధ్యానం ఏం చేస్తాండావు? ఆనందుకో ఆనందములో ఉండిపో. ఏలూరు పట్టణంలో 108 మండల ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని ఏలూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ వరలక్ష్మి సారథ్యంలో బ్రహ్మర్షి పత్రిజీ లక్ష్య సాధనకై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో 41 రోజులు అన్ని గ్రామాలలో నిర్వహించిన అనంతరం ధ్యానులుగా, శాకాహారులుగా మారారని, ఇది 53 మండల ధ్యాన యజ్ఞమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ ఝాన్సీ, శ్రీలత, పుష్ప, సావిత్రి తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నిజామాబాద్ శివాజీనగర్ నిజామాబాద్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను పత్రిజీ జన్మస్థల్ బోధన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ ధన్పాల్, సెక్రటరీ శ్రీనివాస్ సారథ్యంలో జ్ఞాన బోధకులుగా పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన, శాకాహార విశిష్టతను వివరించి ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ట్రస్ట్ సభ్యులు నల్ల గంగారెడ్డి, డాక్టర్ నీలిమ, రాజు, లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ మరియు పాఠశాల సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ శ్రీరామచంద్రస్వామి ఆలయ ఫంక్షన్ హాల్లో ఇంటింటా ధ్యానం, ఊరంతా వైభోగం కార్యక్రమం మాస్టర్ రమాదేవి మరియు వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రమా పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఎలా తగ్గుతాయి? మనల్ని ఎవ్వరు ఏమన్నా ఏం చేసినా కూడా మనము ధర్మాన్ని పట్టుకొని ముందుకెళ్ళడం వల్లే మన లోపల ఉన్న కర్మలన్నీ తగ్గుతాం స్టార్ట్ అవుతుంది. ఉన్న కర్మల్ని తగ్గించుకోకుండా మనం లేని కర్మలు చేస్తున్నాం. అందువల్లే కొన్ని రోగాలు మనల్ని అంటుతున్నాయి. అది మాట రూపంగా కావచ్చు, చేతుల రూపంగా కావచ్చు, ఇంకొకరిని ఎవరినైనా కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడి ఆ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు బాధపడితే ఆ బాధ మనల్ని అంటచ్చు. ఎప్పుడు కూడా ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ కృష్ణబాబు విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి తన కూతురు ఇవ్వడం అంటే ఏం సంకోచించలే, దాంట్లో ఏం అడ్డానికి చెప్పలే. సరే అంతా అయిపోయింది. కొన్నాళ్ళకి ఇంకా పిల్లోడే ఆయన కొడుకు, ఎవరు ఆకాశరాజు కొడుకు పిల్లవాడే. కొన్నాళ్ళకి ఆకాశరాజు మృత్యువాత పడతాడు, మృతి చెందుతాడు, దేహాన్ని విడిచిపెడతాడు. దేహాన్ని వదిలేసిన తర్వాత అప్పుడు ఆయనకి ఆ రాజ్యం పాలించాలి కదా ఎవరెవరు. తొండమాన్ చక్రవర్తికి దుర్బుద్ధి కలుగుతుంది, ఈ రాజ్యం కూడా నాకే వస్తే బాగుంటుంది, ఈ రాజ్యం తొండమాన్ చక్రవర్తి నేను మహారాజుగా ఎదిగినా మా నాయన ఇచ్చిన రాజ్యానికి మించి దాన్ని మించి చేసిన రాజ్యం అందరినీ. కాబట్టి కొడుకు దగ్గర పోయి ఆయన ఏం నేను చిన్నాయన్ని, నువ్వు పిల్లవాడివి ఇంకా, కాబట్టి సరిగ్గా ఈ రాజ్యాన్ని పాలించలేవు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఉపమానాల ద్వారా అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అంతఃపురంలోకి ఆ రాజదర్బార్లోకి ప్రవేశించినంత మాత్రం చేతనే అక్కడ ఉండేటువంటి ఈ యొక్క గురువులు, ఈ స్వామీజీలు, ఈ యొక్క ఆధ్యాత్మికవేత్తలు అని పేరు చెప్పుకొని ఉండేటువంటి వాళ్ళు అంతా బొల్లున నవ్వినారు. అంటే ఏమని, ఈ రకంగా మేము నామాలు పెట్టుకొని, త్రిదండాలు పట్టుకొని, ఈ రకంగా శల్వాలు కప్పుకొని ఇంత స్వామీజీలు అని పేరు పొందినటువంటి మాకేం చేతకాలే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది. ఈయన సక్రమంగా నిలవలేడు, సక్రమంగా కూర్చోలేడు, సక్రమంగా ముఖం కూడా కనపడడంలే, ఈ రకంగా వంగిపోయి ఉన్నాడు. ఇటువంటి ఆయన ఇన్ని వంకరులతో ఉండేటువంటి ఈయన సమాధానం చెప్తాడా అనే ఒకసారి పక్కున నవ్వినారంతా ఆ దర్బారులో రాజదర్బారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞంలో 7వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి, శ్రీనివాసరావు, నారాయణరావు మరియు రఘు పాల్గొని ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. కొంచెం సేపు అన్నిటినీ మర్చిపోదాం, అన్నిటినీ వదిలేద్దాం. సంసారాన్ని మర్చిపోదాం, వాతావరణాన్ని మర్చిపోదాం, ప్రపంచాన్ని మర్చిపోదాం. తలపులన్నీ నిలిపి నిమిషమైన అన్నాలు త్యాగాల్సినాం. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్లో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 24వ రోజున మాస్టర్ కృష్ణారావు జ్ఞానబోధకులుగా విచ్చేసి వారి అమూల్యమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ బ్రహ్మరత్నం తరగతి కాలంలో ఒక పుష్పం ఇలా ఇచ్చుకుంటుంది నెలగా అది ఎలా పూలో ఆ పూడకుంది ఇలా ఇచ్చుకుంటుంది దీన్ని ఆ తర్వాత ఎంత ఇచ్చుకుంటుందని గమనిస్తాం. ఇలా ఇచ్చుకున్నామా ఇచ్చుకున్నానే బయటికి ఒక దాకా ఇంత దాకా నీటి వచ్చేస్తుంది. నాగర్ కర్నూల్ మాసారం గ్రామంలోని రామాలయం ప్రాంగణంలో శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ సాంగత్యంలో మాస్టర్స్ డాక్టర్ రామకృష్ణ, నరసింహులు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్షేట్పల్లిలో పంచాక్షరి మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మరియు శాకాహార ర్యాలీ కార్యక్రమాలను మెదక్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 31వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ లక్ష్మి హాజరు కానున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిచీకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.